ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టుంది మన పరిస్థితి. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మనకి తిండికి తిప్పలు మొదలైపోయాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేద్దామంటే లేదు అంటున్నారు. 25 డేస్ వెయిటింగ్ పీరియడ్ కాస్త 45 డేస్కి పెరిగిపోయింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న గ్యాస్ని జాగ్రత్తగా పొదుపుగా ఎలా వాడుకోవాలి, దీనికి సంబంధించి 10 ఉత్తమమైన మార్గాలను ఈ వీడియోలో మీకు చెప్తున్నాం. పాయింట్ నెంబర్ 1, బియ్యాన్ని పప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి. నెంబర్ 2, ప్రెషర్ కుక్కర్లో అన్నం పప్పు వండుకోవడంతో పాటుగా కొన్ని కూరగాయలని కూడా చక్కగా మగ్గించుకోవచ్చు. ఆ తర్వాత సింపుల్గా వాటిని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు 70% గ్యాస్ని సేవ్ చేస్తుంది. ఇతర వంటకాలు చేసుకునేటప్పుడు ఆ గిన్నెల మీద మూతలు పెట్టుకుని వండుకోవడం వల్ల ఆ హీట్ లోపలే ట్రాప్ అయి ఉండి 10 నిమిషాలు పట్టే చోట 5 నిమిషాల్లోనే వంట కంప్లీట్ అయిపోతుంది. ఈ క్రైసిస్ సిచ్యువేషన్ పోయేంత వరకు ఇంట్లో ఉన్న అందరికీ ఒకేసారి వండేసే అవకాశం ఉన్న పదార్థాలని ప్లాన్ చేసుకోవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ, ఉప్మా లాంటివన్నమాట. ఇంట్లో ఉన్న అందరూ ఒకేసారి తినడానికి వచ్చి కూర్చోవడం కూడా ఒక మంచి పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ దోశలు, చపాతీ లాంటివి చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి వచ్చి కూర్చుంటే ప్రతిసారి ఆ పెనాన్ని హీట్ చేయాలి, అది వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి, ఆ తర్వాత వేయాలి. దీనివల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. వాటర్ బాయిల్ చేయడానికి ఎలక్ట్రిక్ కెటిల్స్, ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఎగ్ బాయిలర్స్ లాంటివి ఉపయోగిస్తే గ్యాస్తో పనే ఉండదు. చాలా మందికి ఎప్పుడంటే అప్పుడు టీ, కాఫీ తాగాలి అంటే వెళ్ళి ఉన్న పాలు మొత్తాన్ని మళ్ళీ కాస్తూ ఉంటారు. ఇది బ్యాడ్ హ్యాబిట్. మీకు ఎంత పాలు అవసరమో అంతవరకే తీసుకుని కాచుకుంటే గ్యాస్ చాలా తక్కువగా ఖర్చు అవుతుంది. కాచుకునే పాల మీద కూడా మూత పెట్టుకుని దగ్గరే ఉండి చూసుకుంటే సగం టైంలోనే కాగిపోతాయి. ప్రెషర్ కుక్కర్స్కి ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిక్ కుక్కర్స్ని యూజ్ చేయొచ్చు. అంతేకాదు, ఖచ్చితంగా ఒక ఇండక్షన్ స్టవ్ని ఎప్పుడు ఇంట్లో అందుబాటులో పెట్టుకోండి. ఎప్పుడు క్రైసిస్ వచ్చినా, ఎప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయినా అది మీకు అక్కడికి వస్తుంది. మీరు ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇక వడియాలు, అప్పడాలు లాంటివి వేయించుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్స్ని ప్రిఫర్ చేయండి. దీనివల్ల అసలు గ్యాస్తో పని లేకుండా ఉండడమే కాకుండా తక్కువ ఆయిల్ని వినియోగించడం కారణంగా మీరు ఒక హెల్దీ ఆల్టర్నేటివ్కి షిఫ్ట్ అయినట్టుగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ స్టవ్ మెయింటెనెన్స్ మీద దృష్టి పెట్టండి. మీ బర్నర్స్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఆ హోల్స్ ఏవి బ్లాక్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. చిన్న గిన్నెల్ని చిన్న బర్నర్స్ మీద, పెద్ద గిన్నెల్ని పెద్ద బర్నర్స్ మీద వాడితే గ్యాస్ యూసేజ్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఇక గ్యాస్ పైప్లో ఎలాంటి లీకేజెస్ లేకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు వాటిని మారుస్తూ ఉండండి. ఇది మీకు సేఫ్టీ పరంగా కూడా మంచిది. ఇవన్నీ మనకు తెలియనివే అంటే తెలిసినవే, కానీ ఇప్పటి వరకు అంత సీరియస్గా మనం తీసుకుని ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా లేవు. ఒక నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ని మనం ఇంకో 10-15 రోజులు అదనంగా వాడుకోగలగాలి అంటే ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన డైలీ కుకింగ్ హ్యాబిట్స్లో మనం చేసుకోవడం మంచిది. సో విష్ యూ ఎ హెల్దీ, సేఫ్ అండ్ ఇంటెలిజెంట్ కుకింగ్.